ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీదకి గోదావరి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అయితే వచ్చింది. జనాలు పీక్స్ చాలామంది ఉన్నారు ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీద. ఇప్పుడే ట్రైన్ బోర్డ్ అవుతున్నారు. జస్ట్ ఇందాకే వర్షం అయితే పడింది సికింద్రాబాద్ స్టేషన్లో. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మరొక కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వచ్చాను. ఎప్పుడు సికింద్రాబాద్ జంక్షన్ అవుతుంది మన బోర్డింగ్, ఏమైనా ఏ ట్రైన్ బోర్డింగ్ అయినా సికింద్రాబాద్లోనే అవుతుంది. కొత్త స్టేషన్స్ కూడా ట్రై చేసినా బట్ ఫెయిల్ అయింది. ఈరోజు నేను లింగంపల్లి తిరుపతి నారాయణాద్రి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఫుల్ జర్నీ బ్లాగ్ అయితే చేయడానికి సికింద్రాబాద్కి అయితే వచ్చిన. యాక్చువల్లీ లింగంపల్లి నుండి టికెట్ అయితే బుక్ చేసుకున్నా, కానీ నాకు టైం సరిపోలేదు యాక్చువల్లీ. సో నేను లింగంపల్లికి వెళ్ళేలోపు ఆ ట్రైన్ ఇక్కడికి వచ్చేటట్టు ఉందని చెప్పేసి సికింద్రాబాద్కి అయితే వచ్చేసిన. సో ప్లాట్ఫామ్ 1 మీద ఇప్పుడే గోదావరి ఎక్స్ప్రెస్ వచ్చింది. ఫుల్ పీక్స్ క్రౌడ్లో ఉన్నారు. సో వర్షం కూడా లైట్గా స్టార్ట్ అయింది సికింద్రాబాద్ స్టేషన్లో. కొంచెం ఒక షెల్టర్ కిందకి వెళ్ళి మనం ట్రైన్ డీటెయిల్స్ అయితే మాట్లాడుకుందాం. ఇందాక వర్షం కొట్టింది, ఆగింది, మళ్ళీ ఇప్పుడే స్టార్ట్ అయింది. క్లౌడ్స్ కూడా వేరే రేంజ్లో ఉన్నాయి. ఇలా గోదావరి బండి అయితే డిపార్చర్ వచ్చేసింది, వెళ్ళిపోతుంది. మన ట్రైన్ డీటెయిల్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే మన ట్రైన్ నెంబర్ 12734 లింగంపల్లి తిరుపతి నారాయణాద్రి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. ఇది ఒక డైలీ రన్నింగ్ ట్రైన్. ఒక బండి లింగంపల్లి నుండి స్టార్ట్ అయితే ఒక బండి తిరుపతి నుండి స్టార్ట్ అయ్యి వస్తాయి అనమాట. 2 pairs ఆఫ్ సెట్స్ ఉంటాయి అన్నమాట. ఒకటి ఇటు నుంచి స్టార్ట్ అయితే ఒకటి అటు నుంచి స్టార్ట్ అయింది. 5:30కి లింగంపల్లి నుండి ఆల్రెడీ స్టార్ట్ అయింది బండి. 6:10కి సికింద్రాబాద్కి వచ్చి ఇక్కడ అటెండెన్స్ వేసుకొని వయా నల్గొండ, గుంటూరు, తెనాలి మీదకి వెళ్ళైతే తిరుపతి వెళ్తుంది మన బండి. సో మన బండి టోటల్ ట్రావెల్ చేసే డిస్టెన్స్ వచ్చేసి 684 కిలోమీటర్స్ అనమాట. 685 కిలోమీటర్స్ అప్రాక్స్. 12 hours 25 minutesలో అయితే జర్నీ కవర్ చేస్తుంది ఫ్రమ్ లింగంపల్లి నుండి తిరుపతి. సో మన బండి టాప్ స్పీడ్ వచ్చేసి 130 km/h, యావరేజ్ స్పీడ్ వచ్చేసి 55 km/h. ఒక యావరేజ్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్కి ఉండాల్సిన స్పీడ్ అయితే మనోనికైతే ఉంది. సో కోచ్ పొజిషన్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇంజన్ కాకుండా ఎండాన్ జనరేటర్, ఒక స్లీపర్ సిట్టింగ్ కమ్ లగేజ్ కోచ్, 4 జనరల్ కోచ్లు, 1 ఏసీ 1 టైర్ కోచ్, 3 ఏసీ 3 టైర్ కోచ్లు, 3 ఏసీ 2 టైర్ కోచ్లు, 5 ఏసీ 3 టైర్ కోచ్లు, 1 ఏసీ 3 టైర్ కమ్ ఎకనామిక్ కోచ్, 6 స్లీపర్ క్లాస్ కోచ్లు. సో మొత్తం చూసుకుంటే మన బండి ఇంజన్ కాకుండా 22 కోచ్ ఫార్మేషన్ అయితే ఉంటుంది మన బండికి. సో ఫేర్ గురించి మాట్లాడుకున్నట్లయితే జనరల్ టికెట్ అప్రాక్స్ 225 నుండి 250 రూపీస్ అయితే ఉంటుంది. సో స్లీపర్ క్లాస్ వచ్చేసి 430 రూపీస్, ఏసీ 3 టైర్ ఎకనామీ క్లాస్ వచ్చేసి 1015 రూపీస్, 3 ఏసీ క్లాస్ వచ్చేసి 1100 రూపీస్, 2 ఏసీ క్లాస్ వచ్చేసి 1535 రూపీస్, 1 ఏసీ క్లాస్ వచ్చేసి 2545 రూపీస్ అనమాట. సో మన జర్నీ మొత్తం ఫుల్ నైట్ ఉండబోతుంది. ఇప్పుడు 6:10కి ఇక్కడికి వెళ్ళి స్టార్ట్ అయిందంటే చీకటి పడుతుంది. మళ్ళీ మార్నింగ్ 5:55 అంటే వెళ్తూ రాకముందుకే మనం అయితే రీచ్ అవుతాము. ఫుల్ నైట్ జర్నీ అయితే ఉండబోతుంది మనకి. సో సపరేట్ డెడికేటెడ్ ప్యాంట్రీ కార్ కోచ్ అయితే మన బండికి ఉండదు. ఈ క్యాటరింగ్ సర్వీసెస్ అయితే ఉంటాయి మన బండికి. మన బండి స్టాప్స్ అయితే ఒకసారి చూసుకుందాము. లింగంపల్లి నుండి బండి స్టార్ట్ అయింది ఆల్రెడీ. లింగంపల్లి తర్వాత బేగంపేట్, సికింద్రాబాద్, బీబీ నగర్, నల్గొండ, మిర్యాలగూడ, నడికుడి జంక్షన్, పిడుగురాళ్ళ, సత్తెనపల్లి, గుంటూరు, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, సింగరాయకొండ, కావలి, నెల్లూరు, గూడూరు, వెంకటగిరి, శ్రీకాళహస్తి, రేణిగుంట, తిరుపతి. సో ఫ్రమ్ అండ్ 2 స్టేషన్స్ తీసేస్తే 20 స్టాప్స్ అయితే మన బండికి ఉంటాయి. ఇవి బండి గురించి డీటెయిల్స్.
మన బండికి అయితే నార్మల్గా ఇక సింగిల్ లైన్ కాబట్టి కొంచెం డిలే రన్నింగ్ అవి ఇవి అయితే మ్యాండేటరీ ఉంటాయి. ఎందుకంటే మనం పోయే రూట్లో మనకు అపోజిట్లో ట్రైన్స్ కూడా వస్తాయి సింగిల్ ట్రాక్ గుంటూరు వరకు. సో గుంటూరు తర్వాత హై స్పీడ్ రన్ అయితే ఎక్స్పీరియన్స్ చేస్తాం మనము. సో నేను బుక్ చేసుకున్న టికెట్ వచ్చేసి స్లీపర్ కమ్ 3AC కోచ్ అనమాట. సో నేను డైరెక్ట్ లింగంపల్లి నుండి తిరుపతికి చూస్తే టికెట్స్ లేకుండే మొత్తం. సో లింగంపల్లి నుండి గుంటూరు వరకు స్లీపర్ క్లాస్ చేసుకున్నా, గుంటూరు నుండి తిరుపతికి AC అయితే చేసుకున్నా. సో గుంటూరు వరకు స్లీపర్ అయితే కన్ఫర్మ్ అయిపోయింది, బట్ 3AC అయితే ఇంకా కన్ఫర్మ్ కాలేదు. సో వెయిటింగ్ లిస్ట్ 4 వరకు అయితే వచ్చి ఆగింది, ఇంకా కన్ఫర్మ్ అయితే కాలేదు. దానికోసమే వెయిట్ చేస్తున్నా, అది అవుతుందా కాదా అని చిన్న టెన్షన్ కూడా ఉంది. వెయిటింగ్ లిస్ట్ 4 దగ్గరకు వచ్చి అయితే చార్ట్ ప్రిపేర్ అయిపోయింది. చిన్న డైలమాలో ఉన్నా నేనైతే. హైదరాబాద్ నుండి తిరుపతికి చూసుకున్నట్లయితే ట్రైన్ రూట్సే మొత్తం 5 ఉంటాయి. సో మనం ఇప్పుడు పిన్ టు పిన్ డిస్కస్ చేసుకుందాము. రూట్ నెంబర్ 1 వచ్చేసి సికింద్రాబాద్ నుండి కాజీపేట్, వరంగల్, విజయవాడ, ఒంగోలు, రేణిగుంట, తిరుపతి, అది రూట్ నెంబర్ 1. సో ఈ రూట్లో మనకి కృష్ణ ఎక్స్ప్రెస్ కానీ పద్మావతి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ కానీ నడుస్తాయి. నెక్స్ట్ రూట్ నెంబర్ 2 వచ్చేసి సికింద్రాబాద్, నల్గొండ, గుంటూరు, తెనాలి, ఒంగోలు, రేణిగుంట, తిరుపతి, ఇది రూట్ నెంబర్ 2. సో ఈ రూట్లో నారాయణాద్రి ఎక్స్ప్రెస్, వందే భారత్ ఎక్స్ప్రెస్ ఇవైతే నడుస్తాయి అన్నమాట. ఇంకేదైనా స్పెషల్ ట్రైన్స్ ఉన్నా కూడా ఆ రూట్లో నడుస్తాయి. నెక్స్ట్ రూట్ నెంబర్ 3 సికింద్రాబాద్, నల్గొండ, విష్ణుపురం జంక్షన్, రైట్ సైడ్ గిద్దలూరు, నంద్యాల, కడప, రేణిగుంట, తిరుపతి, అది రూట్ నెంబర్ 3. సో ఈ రూట్లో ఒక స్పెషల్ ట్రైన్ నడుస్తున్నట్టయితే నేను నోటీస్ చేసిన, బట్ నాకైతే తెలియదు, మీకేమైనా తెలిస్తే చెప్పండి. నెక్స్ట్ రూట్ నెంబర్ 4 వచ్చేసి కాచిగూడ నుంచి మహబూబ్ నగర్, కర్నూలు, డోన్, కడప, గుత్తి, కడప, రేణిగుంట, తిరుపతి. సో ఈ రూట్లో మనకి వెంకటాద్రి ఎక్స్ప్రెస్ అయితే నడుస్తుంది. నెక్స్ట్ అకోలా తిరుపతి వీక్లీ ఎక్స్ప్రెస్ నడుస్తుంది. ఆంధ్రప్రదేశ్ సంపర్క్రాంతి ఎక్స్ప్రెస్ కూడా నడుస్తుంది మనకి ఈ రూట్లో. నెక్స్ట్ 4 రూట్స్ అయిపోయింది. నెక్స్ట్ 5th రూట్ సికింద్రాబాద్ నుండి వికారాబాద్, తాండూర్, సేరం, రాయచూర్, గుంతకల్, గుత్తి, రేణిగుంట, కడప, రేణిగుంట, తిరుపతి, ఇది రూట్ నెంబర్ 5. సో ఈ రూట్లో మనకి రాయలసీమ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ నడుస్తుంది. మన పద్మావతి ఎక్స్ప్రెస్ 5 days ఇటు కదా, ఇంకో 2 days సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రేక్ తోటి 2 days ఆ రూట్లో కూడా నడుస్తుంది అనమాట. సో మనకి సికింద్రాబాద్ నుండి హైదరాబాద్ నుండి తిరుపతికి మొత్తం 5 రూట్స్ అయితే ఉంటాయి మనకి. సో నెంబర్ ఆఫ్ ట్రైన్స్ ఉంటాయి హైదరాబాద్ నుండి తిరుపతికి అయితే. మనకి రష్ కూడా ఆ రకంగా ఉంటుంది. ఇన్ని రూట్స్లో ఇన్ని బండ్లు తిరిగినా కూడా మనకి టికెట్స్ దొరకడం చాలా కష్టంగా ఉంటుంది. మనకి టికెట్స్ అంటే ఒక 3 weeks 4 weeks ముందు నుండే, మినిమం 1 month అనుకోండి, 1 month ముందు నుండే టికెట్ అయితే బుక్ చేసుకోవాలి. చాలా క్రౌడ్ ఉంటుంది సికింద్రాబాద్ తిరుపతి రూట్లో అయితే. ఒక వందే భారత్ ఒక 5 days ముందు, 4 days ముందు, 3 days ముందు అయితే, సో వీక్ డేస్ వీకెండ్స్ బట్టి మనకి టికెట్స్ అయితే దొరుకుతాయి. ఇన్ని రూట్లు ఇన్ని ట్రైన్లు అయిపోయినాయి కదా, తెలంగాణ నుండి తిరుపతికి ఏ ట్రైన్ అయినా సరే హైదరాబాద్ని టచ్ చేసే పోవాలి. లైక్ లింగంపల్లి కానీ, సికింద్రాబాద్ కానీ, కాచిగూడ కానీ, ఏ స్టేషన్ అయినా, చెర్లపల్లి అయినా, ఏ స్టేషన్ అయినా టచ్ చేసే పోవాలి. కానీ తెలంగాణ నుండి హైదరాబాద్ని టచ్ చేయకుండా ఒక ట్రైన్ అయితే పోతుంది. అదే మన కరీంనగర్ తిరుపతి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. కరీంనగర్, పెద్దపల్లి, జమ్మికుంట, వరంగల్ మీదకెళ్ళి అయితే వెళ్తుంది ఆ ట్రైన్. సో వాడు ఎవ్రీ థర్స్డే, అంటే ఈరోజు కూడా థర్స్డే ప్లస్ సండే, థర్స్డే అండ్ సండే 2 days అయితే రన్ అవుతాడు. ఈరోజు కూడా వాడు కరీంనగర్ నుండి 7:15కి అట్లా స్టార్ట్ అవుతాడు. సో అదొకటే ట్రైన్ మన హైదరాబాద్ని టచ్ చేయకుండా వెళ్తుంది అన్నమాట. వచ్చేసి 5:52 అయితే అవుతుంది. మనం ఇంకొక 18 minutes అయితే వెయిట్ చేయాలి మన ట్రైన్ కోసము. ఆల్రెడీ పద్మావతి అయితే రెడీ ఉంది. ప్లాట్ఫామ్ నెంబర్ 5 మీద అయితే 7 ప్లాట్ఫామ్ నెంబర్ 7 మీద అయితే రెడీ ఉంది పద్మావతి. రాయలసీమ సూపర్ ఫాస్ట్ వెళ్ళిపోయింది. నైట్ వెంకటాద్రి అది 8 o'clock నుండి కాచిగూడ నుండి స్టార్ట్ అయింది. సో మన ట్రైన్ 6:10కి నారాయణాద్రి సికింద్రాబాద్ నుండి స్టార్ట్ అయింది. సో డిఫరెంట్ రూట్స్లో డిఫరెంట్ ట్రైన్స్ ఫ్రమ్ ఈవినింగ్ స్టార్ట్ అయిపోతాయి. సో సేమ్ ఫ్రమ్ తిరుపతి నుండి కూడా డిఫరెంట్ రూట్స్లో పర్టికులర్ టైమింగ్స్లో తిరుపతి నుండి కూడా హైదరాబాద్కి స్టార్ట్ అవుతాయి ట్రైన్స్. 6:05కి రావాలి, 6:13కి అయితే వస్తున్నాడు. 8 minutes డిలే సికింద్రాబాద్లో. మనకి WAP4 అయితే వచ్చింది లోకోమోటివ్. అరకొనం జంక్షన్, సౌతర్న్ రైల్వేస్, 22647 WAP 4.
సో 2 జనరల్ ముందు 2 జనరల్ ఇంకా ఏసీ కంపార్ట్మెంట్స్ అన్నీ ముందే ఉన్నాయి. సో మన స్లీపర్ కాబట్టి వెనకాల సైడ్ అయితే వెళ్ళాలి మనం. రష్ చూసారు ఎట్లుందో, క్రౌడ్ అయితే పీక్స్. సికింద్రాబాద్లో ఆల్రెడీ లింగంపల్లి, బేగంపేటలో కూడా చాలామంది బోట్ అయ్యే ఉంటారు. సికింద్రాబాద్ నుండి గుంటూరు వరకు మన కోచ్ వచ్చేసి S673 లోయర్ బర్త్. సో S6 కోచ్ దగ్గరికి అయితే వచ్చేసిన. సో మన సీట్ అయితే డోర్ దగ్గరనే వచ్చింది, 73 అటు సైడ్. ఏదైతే మనకి కన్వీనియంట్ రాని సీట్ అయితే వచ్చింది, సైడ్ డోర్ వచ్చింది కానీ అటు సైడ్ మనకు అటు సైడ్ నో ఇంట్రెస్టెడ్. ప్లాట్ఫామ్ నెంబర్ 2, 3, 4, ప్లాట్ఫామ్ నెంబర్ 6కి మీకు బండి చూపిస్తాం. ఇప్పుడే అరైవల్ తీసుకున్నాడు ప్లాట్ఫామ్ నెంబర్ 6కి. 1 hour 55 minutes లేట్ నడుస్తున్నాడు. ఆల్మోస్ట్ 2 hours 10 minutes అనుకోండి, 2 hours 20 minutes. తెలంగాణ ఎక్స్ప్రెస్. సో వన్ ఆఫ్ మై ఫేవరెట్ ట్రైన్లో వాడు ఒకడు. తెలంగాణ ఎక్స్ప్రెస్ కూడా డిపార్ట్ అయింది సికింద్రాబాద్ నుండి. 6:27 కూడా మనం సికింద్రాబాద్ స్టేషన్ నుండి డిపార్ట్ అయినాం. వర్షం కూడా స్టార్ట్ అయింది. సికింద్రాబాద్ కాజీపేట మధ్యలో ఏదో వర్క్స్ వల్ల మెమో ట్రైన్స్ అయితే క్యాన్సిల్ చేసిర్రు. సో మన పద్మావతి ఎక్స్ప్రెస్ ఉంది కదా, అనౌన్స్మెంట్లో కూడా చెర్లపల్లి, భువనగిరి, ఆలేరు సో అడిషనల్ స్టాపేజెస్ అయితే కల్పించారు మెమో ఎక్స్ప్రెస్ లేనందువల్ల. సో మనకైతే P4 లోకోమోటివ్ వచ్చింది. P4 LSB కాంబో ఎట్లుంటుందో చూద్దాము. నాకు తెలిసి మన బ్లాగ్స్లో ఫస్ట్ టైం అనుకుంటా P4 LSB కాంబో. సో లేట్గా అయితే స్టార్ట్ అవుతున్నాం. తిరుపతికి ఆన్ టైమ్గా దించి మనకైతే మంచి రన్ ఇస్తే అంతే హ్యాపీ. సో డిపార్టెడ్ ఫ్రమ్ సికింద్రాబాద్ జంక్షన్. ప్లాట్ఫామ్ నెంబర్ 7 మీద ఉన్న పద్ధతి కూడా మంచి రన్ ప్రాప్తిరస్తు. విశాఖపట్నం లింగంపల్లి జన్మభూమి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. లెఫ్ట్ సైడ్ ట్రాక్స్ ఏమో టువర్డ్స్ కాచిగూడ వెళ్తాయి, రైట్ సైడ్ ఏమో మల్కాజిగిరి, మెడ్చల్ సైడ్ వెళ్తుంది. లాలగూడ లోకల్ షెడ్. వెదర్ అయితే మంచిగా కూల్ ఉంది. నిజాముద్దీన్ బెంగళూరు నమ్మ రాజధాని. వీడు కూడా 1:19 నిమిషాలు లేట్ ఈరోజు.
ఇక్కడికి లైనప్ చూసుకుంటే వికారాబాద్, గుంటూరు, పల్నాడు సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఉంటుంది. సో ఇక్కడ విశాఖ ఉంది, చెర్లపల్లి చెన్నై సెంట్రల్ సూపర్ ఫాస్ట్ ఉంది, చెర్లపల్లి తిరువണ്ണామలై స్పెషల్ ఫేర్ మన ముందే ఉంది. సో మనం ఇక్కడ ఉన్నాము. ఈరోజు ఫలక్నుమా ఎక్స్ప్రెస్ క్యాన్సిల్ చేసిర్రు. 6, 7, 8 3 డేట్స్లో క్యాన్సిల్ ఉంది ఫలక్నుమా ఎక్స్ప్రెస్. लिंगमपल्ली तिरुपति नारायणाद्रि सुपरफास्ट एक्सप्रेस प्लेटफॉर्म क्रमांक 2 पर आ चुकी है. స్పీడ్ వచ్చినా కూడా 122 minutes డిలేతోనే అయితే వచ్చినాము భువనగిరికి. స్టార్టర్ అయితే ఆల్రెడీ వేసి పెట్టేసిండు మనకి. సో మనకి ఇక్కడ జస్ట్ 1 minute హాల్ట్. సో బీబీనగర్ ప్రజలకు కూడా తిరుపతి పోవాలి, సో వాళ్ళకి కూడా ఫెసిలిటీ ఉండాలి కాబట్టి మనకైతే ఇక్కడ స్టాప్ అయితే ఇచ్చిర్రు. సో మనం పగిడిపల్లి బైపాస్ క్యాబిన్ దగ్గరికి అయితే వచ్చేసినాము. ఇక్కడ మనం రైట్ టర్న్ తీసుకుంటాము. ఇక్కడ ఒక గూడ్స్ బండిని ఓవర్టేక్ కొడుతున్నాం. స్లోగా రైట్ సైడ్ అయితే కరువు కొడుతున్నాము మనం. ఆర్పిఎఫ్ పోలీసులు అనుకుంటా అక్కడ లైట్ కొట్టే. సో రైట్ టర్న్ తీసుకుంటున్నాము. లెఫ్ట్ సైడ్ లేన్ సైడ్ టువర్డ్స్ కాజీపేట్ జంక్షన్ అయితే వెళ్తాయి. కాజీపేట్, వరంగల్, రామగుండం అటు సైడ్ అయితే వెళ్ళిపోతాయి. సైడ్ తిరుచిరాపల్లి, చెర్లపల్లి స్పెషల్ అయితే జింగ్ కొడుతున్నాం మనము.
నల్గొండకు 7:29 రావాలి, 7:30కి వెళ్ళిపోవాలి మనము. సో ఇంతకు వచ్చినామంటే 8:03కి వచ్చినాము. 34 minutes డిలే యాజ్ ఆఫ్ నవ్. మనకి జస్ట్ ఒక 1 minute హాల్ట్ అంతే, ఇక్కడి నుంచి వెళ్ళిపోతాము. యాక్చువల్లీ ఇంతకుముందు ఒక జింగ్ అయింది కదా, తిరుచిరాపల్లి చెర్లపల్లి స్పెషల్. నేను జింగ్ కోసం అని అటు సైడ్ నిల్చున్న ట్రైన్ ఇటు సైడ్ వచ్చింది. ఈ సింగిల్ లైన్ ఉన్న కాడ, సింగిల్ లైన్ ట్రాక్ దగ్గర స్టేషన్లో 3 ఉంటాయి. మధ్యలో ఒకటి మెయిన్ లైన్, అటు సైడ్ లూప్ లైన్స్ ఉంటాయి. సో ఈ సింగిల్ లైన్ ప్రాబ్లం ఏంటంటే ట్రైన్ అటు సైడ్ హాల్టింగ్ చేసి ఉంటుందా, ఇటు సైడ్ హాల్ట్ చేసి ఉంటుందా అని కన్ఫ్యూజన్ అవుతుంటుంది అనమాట. చూసింది పక్కన ఒక డీజిల్ లోకోమోటివ్ ఉంది, చూపిద్దామని ఆన్ చేసిన. మిర్యాలగూడ స్టేషన్కి అయితే అరైవ్ అవుతున్నాము. సో రైట్ సైడ్ మీరు చూసుకున్నట్టయితే 12795 విజయవాడ లింగంపల్లి ఇంటర్సిటీ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అయితే ఉంది. వాడికి ఇక్కడ స్టాప్ లేదు కానీ మన కోసమే ఆగండి. మిర్యాలగూడ స్టేషన్కి అయితే వచ్చేసినాము. 8:09కి రావాలి, 8:35కి అయితే వచ్చినాము. 27 minutes డిలే అయితే మన మీద ఉంది. సో అటు సైడ్ ఇంటర్సిటీకి అయితే సిగ్నల్ వచ్చేసింది. మనకు కూడా జస్ట్ 1 minute హాలిడే, మనం కూడా డిపార్ట్ అయ్యి వెళ్ళిపోతాము. విష్ణుపురం జంక్షన్ దగ్గర త్రివేంద్రం నార్త్ చెర్రపల్లి అమృత్ భారత్ అయితే జింగ్ అయింది మనకి. బండి అయితే ఖాళీ ఉంది, మరీ ఆక్యుపెన్సీ అయితే ఏం లేదు, నార్మలే ఉంది. ఇది జనరల్ కంపార్ట్మెంట్. పుష్ అండ్ పుల్ వ్యాప్ 5 లోకోమోటివ్స్తో అయితే రన్ అవుతున్నాడు. నడికుడి స్టేషన్ అవుట్స్కట్స్లో పొందుగుల అనే స్టేషన్లో ఆపిండు బండి. సో మనకి ఈ టైంలో ఈ స్లాట్లో అసలు సంబంధం లేని బండి అయితే వస్తుంది. కాకినాడ పోర్ట్, భావనగర్ టర్మినస్
సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్, వీక్లీ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అయితే వాడిని 7:30 గంటలు రీషెడ్యూల్ చేసిర్రు. వాడు 9:30 గంటలు లేట్తోనే అయితే వస్తున్నాడు. వాడి కోసం మనమైతే ఆగినాం ఈ స్టేషన్లో. వాడి జింగ్ మీకు క్యాప్చర్ చూపిస్తాం. కాకినాడ పోర్ట్ భావనగర్ టర్మినస్ వీక్లీ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. పనిలో పని తిరుపతి సికింద్రాబాద్ వందే భారత్ అని కూడా జింగి కొట్టిస్తున్నాడు. వాడి కోసం మనం ఇంకా ఇక్కడే ఉన్నాము. కొంచెం ఫాస్ట్ జింగ్ అవుతుంది అనుకుంటే మెల్లిగా తీసుకొస్తున్నాడు బండి. మనకు కూడా ప్యారల్గా డిపార్చర్ అయితే వచ్చేసింది. మనం కూడా డిపార్ట్ అవుతున్నాం. ఇరవై కోచ్లకు పెంచినా కూడా క్రౌడ్ అయితే పీక్స్, చాలా క్రౌడ్ ఉంది వందే భారత్లో. అక్కడక్కడ ఒక్కరు 2 సీట్లు ఖాళీ ఉన్నాయి అంతే. నెక్స్ట్ అప్కమింగ్ స్టేషన్ నడికుడి, పిడుగురాళ్ళ, సత్తెనపల్లి 3 స్టాప్స్ అయితే ఉన్నాయి. దాని తర్వాత గుంటూరు మనది. సో నేను ఈ ప్యాంట్రీ కార్ నుంచి ఒక 100 రూపీస్ వెజ్ బిర్యానీ అయితే తీసుకున్నాను. సో తినేసి ఒక 1 అవర్ అట్లా రెస్ట్ తీసుకుంటా. మనకి గుంటూరు నుండి తిరుపతి 2 ముఖ్యం బిగిలు, అందుకే. సో తినేసి టేస్ట్ ఎట్లుందో మీకు గుంటూరులో చెప్తాను. ఇది కూడా జంక్షన్ ఓవర్ వ్యూ. ఇది అప్రాక్స్ ఒక 15 మినిట్స్ అయితే వేసేసిండు మనల్ని, డిలే అయితే. సో డిన్నర్ కంప్లీట్ చేసే లోపే ట్రైన్ స్టేషన్ మీదకి వచ్చేసింది. సో జస్ట్ ఒక క్లిప్ రిలీజ్ చేద్దామని అయితే దిగేసిన స్టేషన్ మీదకి. దిగిన వెంటనే బండి అయితే తీసిండు. 50 మినిట్స్. నెక్స్ట్ సత్తెనపల్లి, పిడుగురాళ్ళ, సత్తెనపల్లి, గుంటూరు. సో నేను మిమ్మల్ని గుంటూరులో అయితే కలుస్తాం. డిన్నర్ బండ్లోనే తీసుకున్నాం. యావరేజ్ టేస్ట్ అవుతుంది, కడుపు లాగేస్తుంది, ఆప్షన్ లేదు, తప్పదు. ఈ రూట్లో మనకి నైట్ ఫుడ్ అవి ఏం దొరకవు, ఏదైనా ఉంటే బండ్లో తీసుకొని తినేయడమే అంతే. సో నడికొడ్డి నుండి మనం అయితే డిపార్ట్ అయినాము. సో నేను మిమ్మల్ని మళ్ళీ గుంటూరులో కలుస్తాం. సో లైన్స్ నంద్యాల నుంచి వచ్చి జాయిన్ అవుతున్నాయి నల్లపాడు జంక్షన్ దగ్గర.
స్కిప్పింగ్ నల్లపాడు జంక్షన్. అటు సైడ్ కనిపిస్తున్న బండి చెర్లపల్లి తిరువణమలై స్పెషల్ ఫేర్. మనకు మధ్యలో 2 గూడ్స్ బండి అడ్డం ఉన్నట్లు అది కనవలేదు. ఇక్కడ దాకా మనం ముందే వచ్చింది కానీ మన కోసం ఆగుండు వాడు అక్కడ. నల్లపాడు దాటిన తర్వాత గుంటూరు అవుట్స్కట్స్లో మచిలీపట్నం ధర్మవరం ఎక్స్ప్రెస్ జింగ్ అయితే అవుతుంది మనకి. సో నేను రీఛార్జ్ అయినా, నా ఫోన్ కూడా రీఛార్జ్ చేసుకున్నా ఈ గ్యాప్లో. గుంటూరు స్టేషన్ దగ్గరలో అయితే ఉన్నాము మనం. అక్కడ విష్ణుపురం జంక్షన్ దాటిన తర్వాత అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ ఇంగైంది కదా. సో అక్కడనే మనం తెలంగాణ స్టేట్ నుండి ఆంధ్రప్రదేశ్ స్టేట్కి అయితే ఎంటర్ అయినాం. సౌత్ సెంట్రల్ రైల్వేస్ కూడా క్రాస్ అయ్యి సౌత్ కోస్టల్ రైల్వేస్ జోన్కి అయితే ఎంటర్ అయినాము. మనకి జస్ట్ ఫ్యూ మినిట్స్ గుంటూరు జంక్షన్ ఫ్యూ కిలోమీటర్స్ ఫార్ అవేలో ఉన్నాము. సో నా టికెట్ ఇంకా రైల్వే వెయిటింగ్ లిస్ట్ 4లోనే ఉంది. టికెట్ క్యాన్సల్, అమౌంట్ రీఫండ్ అని ఏం రాలేదు, సీట్ కన్ఫర్మ్ ఏం కాలేదు. స్టేషన్ దిగిన తర్వాత నేను వెళ్ళి టీటీని కలిసి సీట్ సెట్ చేసుకోవాలి మళ్ళీ. సో నేను గుంటూరు నుండి తిరుపతి వరకు 3AC అయితే బుక్ చేసుకున్నా, కన్ఫర్మ్ అయితే కాలేదు. మనం గుంటూరు జంక్షన్ దగ్గర లెఫ్ట్ వెళ్తే విజయవాడ వెళ్తాం, మంగళగిరి మీదకి వెళ్ళి. సో మనం ఇక్కడ రైట్ టర్న్ తీసుకొని స్ట్రైట్గా తినాలి సైడ్ వెళ్తాం కాబట్టి మ్యాక్స్ టు మ్యాక్స్ ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీదకే తీసుకుంటాడు. సో క్రౌడ్ అయితే ఉన్నారు బాగానే. మూడు 304 కిలోమీటర్లు కవర్ చేసిన తర్వాత కేవలం 24 నిమిషాల డిలేతో అయితే మనం గుంటూరు స్టేషన్కి వచ్చేసినాము. సో గుంటూరులో మనకి 10 నిమిషాలు హాల్ట్ అయితే ఉండబోతుంది, ఎందుకంటే ఇక్కడ వాటర్ ఫిల్లింగ్, క్రూ చేంజ్ అవన్నీ జరుగుతాయి అన్నమాట. సో నేను కొంచెం మన సీట్ ఏందో వెళ్ళి కన్ఫర్మ్ చేసుకోవాలి. కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. సో టీటీని అయితే కలవడం జరిగింది. మనకు సీట్ అయితే ఇంకా కన్ఫర్మ్ కాలేదంట. 3AC, 2AC, RAC కూడా ఇంకా క్లియర్ కాలేదు. ఓన్లీ 1 టైర్ ఏసీనే టికెట్స్ ఉన్నాయంట. సో ఇప్పుడు 1 టైర్ పెట్టే అంత బడ్జెట్ అయితే మన దగ్గర లేదు. సో నేను నార్మల్ ఏం చేసిన అంటే జనరల్ టికెట్ తీసుకొని బ్యాక్ అయితే వెళ్తున్నా. సో మనం గుంటూరు నుండి తిరుపతి వరకు ఫుల్ వ్లాగ్ చేద్దాం అనుకున్నాం కాబట్టి, సో మనం ఎట్లా నిద్రపోం కాబట్టి జనరల్ టికెట్ తీసుకొని బ్యాక్ అయితే వస్తున్నాం. సో టికెట్ క్యాన్సిల్ చేద్దామని సిస్టమ్ ఓపెన్ చేసినా కూడా మీ కంప్లీట్ జర్నీ వరకు టికెట్ సీట్ కన్ఫర్మ్ కాకపోతే అమౌంట్ ఆటోమేటిక్గా రీఫండ్ అయితే అని సిస్టంలో చూపించింది. సో నేను బ్యాక్ అయితే వచ్చేస్తున్నా. మన ట్రైన్ అయితే సిగ్నల్ పడింది, ట్రైన్ ఎక్కేద్దాం. ప్లాట్ఫామ్ నెంబర్ 2 పైన పల్నాడు ఎక్స్ప్రెస్ బ్రేక్ అవుతుంది. సో ఇంతకుముందే వచ్చి పార్క్ చేసి పెట్టిండి అక్కడ బండి అంతే. గుంటూరు నుండి అయితే మనం డిపార్ట్ అయిపోయినాం. ఆ టికెట్ మొత్తం క్యాన్సిల్ చేయకుండా వెయిటింగ్ లిస్ట్ 4 పెట్టడేందో, మనకు పైసలు రాకపోవడేందో, సీట్ కూడా కన్ఫర్మ్ కూడా కాలేదు. సో జనరల్ టికెట్ తీసుకొని జనరల్కి ఎక్కిన ఫుల్ ప్యాక్ ఉంది, ఆ స్మెల్ ఘోరంగా ఉంది. సో నేను మళ్ళీ బ్యాగ్ అక్కడ పెట్టేసి S1 కోచ్లోకి అయితే వచ్చిన.
సో మనం జస్ట్ రికార్డ్ చేసుకుంటూ ప్లాట్ఫామ్ దిగుతూ మళ్ళీ ఎక్కుతాం కాబట్టి సో నో ప్రాబ్లం. మన టికెట్ అయితే చూపిద్దాం టీటీ వచ్చి అడిగితే. చెన్నై సెంట్రల్ చెర్లపల్లి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అయితే జింగ్ అయింది మనకి ఇప్పుడు. తెనాలి అవుటర్స్లో ఉన్నాము. సిగ్నల్ గ్రీన్ పడ్డది మనకు అపోజిట్లో. మనం కూడా డిపార్ట్ అయిపోయినాం. రేపల్లి వికారాబాద్ డెల్టా ఎక్స్ప్రెస్. బండి స్లోగా రైట్ టర్న్ తీసుకున్నది ఆల్రెడీ. తెనాలి జంక్షన్కి అయితే ఎంటర్ అవుతుంది మన బండి. అది ప్లాట్ఫామ్ 105 నాకు తెలీదు. మన కో బ్రదర్ అయితే వచ్చిండు. తిరుపతి లింగంపల్లి నారాయణాద్రి ఎక్స్ప్రెస్ ఇప్పుడు లింగంపల్లికి అయితే వెళ్తుంది. మనం వస్తున్న రూట్లోనే బ్యాక్ వెళ్ళిపోతాడు. 2 minutes డిలేతోనైతే తెనాలి జంక్షన్కి వచ్చినాము. సో ఇప్పుడు మనం చెన్నై హౌరా చెన్నై న్యూఢిల్లీ మెయిన్ లైన్కి అయితే ఎంటర్ అయినాము. సో ఇక్కడ నుండి అయితే మన రన్ ఫెంటాస్టిక్ అయితే ఉండబోతుంది. బండికి తెనాలి జంక్షన్ అయితే చాలా ఇంపార్టెంట్ స్టేషన్గా చెప్పొచ్చు. ఎందుకంటే చూసారు కదా, ఒక నారాయణాద్రి ఇంకో నారాయణాద్రితో మీట్ అయింది. ప్లస్ ఇది కరెక్ట్ సెంటర్ ఆఫ్ ది పాయింట్ మనకి ఆ బండికి. సో మన ముందు కాకినాడ ఎస్ఎంవిటి బెంగళూరు శేషాద్రి ఎక్స్ప్రెస్ పోయింది. దాని వెనుక మనం ఉంటాము. మనం వెనుక హైదరాబాద్ చార్మినార్, హైదరాబాద్ చెన్నై బీచ్ తాంబరం చార్మినార్ ఎక్స్ప్రెస్ ఉంటుంది. దాని వెనుక సికింద్రాబాద్ తిరుపతి పద్మావతి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అయితే ఉంటుంది అనమాట. సో 4 బండ్లు బ్యాక్ టు బ్యాక్ మనం లైన్ ఉంటాయి గూడూరు వరకు. సో మనకి ఇక్కడ నుండి నెంబర్ ఆఫ్ ట్రైన్స్ వస్తాయి ఎదురుగా. సో జింగ్స్ అవన్నీ క్యాప్చర్ చేసుకుందాం మంచిగా. ఇద్దరికి డిపార్చర్ అయితే వచ్చేసింది. అటు సైడ్ వాడు డిపార్ట్ అవుతున్నాడు, ఇటు సైడ్ మనం కూడా డిపార్ట్ అయిపోయినాం ఆల్రెడీ. మనది మెయిన్ లైన్ డిపార్చర్. యాక్సలరేషన్ చూడండి ఎట్లుందో బండిది.
చెన్నై సెంట్రల్ న్యూ ఢిల్లీ గ్రాండ్ ట్రంక్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. చెన్నై బీచ్ హైదరాబాద్ చార్మినార్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. స్లోగా అప్పికట్ల స్టేషన్ని స్కిప్ చేస్తున్నాము. పక్కన చెంగల్పట్టు కాకినాడ పోర్ట్. సారీ, పుదుచ్చేరి కాకినాడ పోర్ట్ అనుకుంటా. సర్కార్ ఎక్స్ప్రెస్ ఉంది. ధర్మవరం నర్సాపూర్ ఎక్స్ప్రెస్. బాపట్ల స్టేషన్కి అయితే వచ్చేసినాము. ఇక్కడికి కూడా సేమ్ 24 minutes డిలే అయితే మనం వచ్చినాము. సేమ్ ఇక్కడ 1 minute హాల్ట్, వెళ్ళిపోతాము. ఫ్లాట్ 110 స్పీడ్లో తీసుకొని వచ్చిండు.
జనాలు ఏందో కథ ఏందో ఏం అర్థమవుతలేదు. మనోనికైతే పిచ్చ ఫ్యాన్ బేస్ ఉంది. అయితే ఎక్కుతున్నారు. మొత్తం ఫుల్ ప్యాక్ ఉంది. గ్రీన్ స్టార్టర్ ఇచ్చేసిండు, హార్న్ కూడా వేసేసిండు, హాంకింగ్ కూడా వేసేసిండు. మనమైతే బాపట్ల స్టేషన్ నుండి డిపార్ట్ అయిపోతున్నాము. ప్లాట్ఫామ్ డిపార్చర్, మనకి మెయిన్ లైన్ డిపార్చర్. చెన్నై సెంట్రల్ భగత్ కి కోటి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. Skipping Stuartpuram station. As of now మన cruising speed 120. తాంబరం న్యూ తిన్సుకియా సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. చీరాల స్టేషన్కి అయితే వచ్చేసినాం మనము. స్టేషన్కి అయితే వచ్చేసినాము. యాజ్ ఆఫ్ నౌ 387 కిలోమీటర్స్ అయితే మన బండి కవర్ చేసింది. 24 నుండి 19 మినిట్స్కి అయితే మన డిలే తగ్గిపోయింది. మధ్యలో 120 స్పీడ్తో కొంచెం గట్టిగా చంపుకుంటూ వచ్చిండు బాపట్ల నుండి చీరాలకి. సో ఇంతకుముందు మనం స్కిప్ చేసిన బాపట్ల ఇస్ ఫేమస్ ఫర్ సూర్యలంక బీచ్. చీరాల కూడా నియర్ బై బీచ్ అయితే ఉంటుంది. సో సిటీ నుండి ఒక 10 కిలోమీటర్స్ డిస్టెన్స్లో మంచి బీచ్ ప్లేసెస్ అయితే చాలా బాగుంటాయి. సో చీరాల నుండి 1 మినిట్ హాల్ట్, మనం డిపార్ట్ అయిపోతాం చీరాల నుండి కూడా. చీరాల నుండి మనమైతే డిపార్ట్ అయిపోయినాం. మనకు అపోజిట్లో చెన్నై హౌరా మెయిల్ అయితే వస్తుంది. చీరాల నుండి ఒంగోలు వరకు అయితే నాన్ స్టాప్ రన్ మనకి. ఈ స్పీడ్ మనకు కావాలి. 130 అయితే టచ్ చేసిండు.
స్కిప్పింగ్ అమ్మన బ్రోలు. గుంతకల్ విశాఖపట్నం తిరుమల ఎక్స్ప్రెస్. ఎంత ఏసీ క్లాస్ తీసుకున్నా, ఎంత స్లీపర్ క్లాస్ తీసుకున్నా, ఎంత జనరల్ టికెట్ తీసుకున్నా కూడా ఈ డోర్ దగ్గర కలిసి నిల్చొని వైబ్ ఎంజాయ్ చేస్తుంటే బీచ్. బండి మామూలు కూడా కాదు, 120, 130 మంది కొడుతున్నాడు. ప్లాట్ఫామ్ స్కిప్పులు, జింగులు సూపర్ వస్తున్నాయి. ఎస్ఎంవిటి బెంగళూరు రాధికాపూర్ ఎక్స్ప్రెస్. ప్లాట్ఫామ్ నెంబర్ 5కి అండమాన్, ప్లాట్ఫామ్ నెంబర్ 5కి కాట్రా చెన్నై సెంట్రల్ అండమాన్ ఎక్స్ప్రెస్ అయితే వచ్చింది. స్టేషన్కి అయితే వచ్చేసినాము. ఏదో బండి వస్తుంది ప్లాట్ఫామ్ నెంబర్ 1కి కూడా. మధురై బికనీర్ అనురాధ్ ఏసీ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అయితే వచ్చింది ప్లాట్ఫామ్ నెంబర్ 1కి ఒంగోలుకి అయితే. 130 స్పీడ్లో ఏమన్నా చంపుకుంటూ వచ్చిండు ఆ బండి అయితే. 19 నిమిషాల నుండి 12 నిమిషాలకైతే మన డిలే అయితే తగ్గింది. సూపర్ అంటే సూపర్ కొట్టుకుంటూ వచ్చిండు ప్లాట్ఫామ్కి. అటు అండమాన్ ఎక్స్ప్రెస్, మధ్యలో మన బండి, ఇటు సైడ్ అనువ్రత్, 3 బండ్లు అయితే ఉన్నాయి. అసలు ఒంగోలు కూడా చాలా పెద్ద స్టేషనే. సో చాలా ట్రైన్స్కి ఇక్కడ హాల్స్ అయితే ఉంటాయి అనమాట. పెద్ద పెద్ద బండ్లకు కూడా ఇక్కడ హాల్స్ ఉంటాయి. మనకి ఒంగోలులో 2 మినిట్స్ హాల్ట్ అంతా. ఇక్కడ నుంచి డిపార్ట్ అయిపోయి వెళ్ళిపోతాము. స్టేషన్లో తిరుపతి నారాయణాద్రి ఎక్స్ప్రెస్ అని ఇట్లా పేరు వస్తుంటే, అనౌన్స్మెంట్ వస్తుంటే ఎందుకో తెలియదు, లోపలికి వెళ్ళి ఒక ఎమోషన్, ఒక ఫీలింగ్ అయితే వస్తుంది. సో మనకి డిపార్చర్ వచ్చేసింది. అనువ్రత్ ఏసీ ఎక్స్ప్రెస్ కూడా డిపార్ట్ అయితే అయిపోయింది. అండమాన్ ఎక్స్ప్రెస్ అయితే మన వెనకాలనే ఉంది. చిన్న చిన్న వర్క్స్తో అయితే స్టేషన్ రెనోవేషన్లో ఉంది ఒంగోలు. ఎర్నాకుళం జంక్షన్ టాటానగర్ ఎక్స్ప్రెస్. అండమాన్ కూడా మన నోటే కొట్టేసి వెళ్ళిపోతుంది. మన ముందే ఉంటాడు అండమాన్. ఇది సిచ్యువేషన్, చూపేరాని పరిస్థితి.
కోసం గూడూరు జంక్షన్ అయితే క్లిక్ చేసిన. సో విశాఖపట్నం గుంటకల్ తిరుమల ముందే ఉంది, గ్రాండ్ ట్రంక్ ఎర్లీ ఉంది, ధర్మవరం ఎక్స్ప్రెస్ ముందే ఉంది, గురుదేవ్ లేట్ ఉంది, నవజీవన్ ఓకే ఆన్ టైమ్, కేరళ ఆన్ టైమే, అంగా ఎక్స్ప్రెస్ లేట్, చెర్లపల్లి చెన్నై సెంట్రల్ 2 minutes డిలే మన ముందే ఉన్నాడు, సర్కార్ ఎక్స్ప్రెస్ మన ముందే ఉన్నాడు, శేషాద్రి మన ముందు. సో అప్పుడు చెప్పిన శేషాద్రి వెనకాల మనం ఉంటామని. సో ఇది అండమాన్ యాక్చువల్లీ మనం 3:35కి రిపోర్టింగ్, వాడు 4-5 AM రిపోర్టింగ్ అండమాన్. బట్ మన నోటెక్ కొట్టేసిండు. మన వెనకాల చార్మినార్ వస్తుంది, పద్మావతి వస్తుంది, అమృత్ భారత్. సో అండమాన్ కంటే ముందు మనమే రిపోర్టింగ్ యాక్చువల్లీ గూడూరులో. చూద్దాం మనం వాడిని మళ్ళీ ఎక్కడెక్కడ నోటి కొడతామో లేదా అని చూద్దాం. గూడూరు జంక్షన్కి లైన్ బై లైన్ ఫుల్ ట్రాఫిక్ ఉంది. దీన్ని రైల్ ట్రాఫిక్ అంటారు. అండమాన్ నారాయణాద్రి ప్యారలల్గా పోతున్నాయి. శేషాద్రి మన ముందున్నాడు, అండమాన్ ఇది మనం. తిరుపతి విశాఖపట్నం ఎక్స్ప్రెస్. స్కిప్పింగ్ టంగుటూరు. చెన్నై సెంట్రల్ న్యూఢిల్లీ తమిళనాడు సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. అరైవింగ్ సింగరాయకొండ. SMVT బెంగళూరు భువనేశ్వర్ హంసఫర్ ఎక్స్ప్రెస్. మనకి అక్కడ రెండు గూడ్స్ అడ్డం ఉన్నాయి, క్యాప్చర్ చేయలేకపోయినాం, మిస్ అయినా మంచి బండిని. సింగరాయకొండ అయితే డిపార్ట్ అయినాము. వెనకాల ఒక బండి లైటింగ్ కనబడుతుంది, చూసిర్రా? తమిళనాడు సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ మన వెనకాలనే ఉంది. బండిని అట్ చేసి ఇట్ చేసి మళ్ళీ 32 minutes డిలే అయితే చేసిర్రు. స్కిప్పింగ్ ఉలవపాడు. అలపే ధన్బాద్ బొకారో ఎక్స్ప్రెస్.
మళ్ళీ అందుకున్నాడు స్పీడ్. నో విజిబిలిటీ. గుడ్స్ అయితే పోతుంది. క్లియరెన్స్ ఉందని కొడుతున్నాడా లేకపోతే వెనకాల తమిళనాడు ఉందని కొడుతున్నాడా అర్థమైతలేదు, కానీ పిచ్చ కొడుతున్నాడు బండి అయితే. మ్యాక్స్ మళ్ళీ ఆ డిలే అయితే మనం కొంచెం కవర్ చేసుకుంటాము కావలి స్టేషన్ వరకు. మెంటల్ మాస్ రన్. కావలి స్టేషన్ దగ్గరలో అయితే ఉన్నాం మనము. స్టేషన్కి 27 మినిట్స్ డిలేతో అయితే వచ్చినాము. చెన్నై సెంట్రల్ అండమాన్ ఎక్స్ప్రెస్ మళ్ళీ ఈయనే ఉంది. బట్ ఇప్పటి అవుతున్నాడు కావచ్చు, తెలీదు. విజయవాడ నుండి మొదలు పెడితే గూడూరు జంక్షన్ వరకు రైల్ ట్రాఫిక్ ఒక పీక్లో ఉంది. ఇంత ట్రాఫిక్లో కూడా సింగరాయగొండ నుంచి కావలి వరకు 125 నుండి 130 స్పీడ్ ఎగరేసుకుంటూ కొడుతున్నాడు మనోడైతే. సూపర్ అసలు. సో కావలి స్టేషన్ ఫ్రేమ్లో నుండి అండమాన్ ఎక్స్ప్రెస్ అయితే డిపార్ట్ అయిపోయింది. అండమాన్ ఎక్స్ప్రెస్ని అందుకున్నాం చూడు, వేరే మనకు కూడా గ్రీన్ స్టార్టర్ వచ్చేసింది. చలో లెట్స్ డిపార్ట్ ఫ్రమ్ కావలి స్టేషన్. అరే అండమాన్ గారు గాల్లో పోతున్నాడా ఎట్లా పోతున్నా నాకు అర్థమవుతలేదు అస్సలు. వాడు అస్సలు కనిపించలేదు, ఫ్రేమ్లో నుంచి వెళ్ళిపోయినాడు. అండమాన్ ఎక్స్ప్రెస్ లైటింగ్ కనబడుతుందా చిన్నగా, లైట్ బ్లింక్ అవుతుంది చూసిర్రా. సో మన వెనకాల తమిళనాడు ఎక్స్ప్రెస్ అయితే ఉంది, కొంచెం డిస్టెన్స్లోనే మన వెనకాల ఉన్నాడు. వెనకాల తిరుపతి కాకినాడ టౌన్ ఎక్స్ప్రెస్ని ఓవర్టేక్ చేసుకొని మరి వచ్చిండు. త్రివేంద్రం సెంట్రల్ సికింద్రాబాద్ శబరి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. లైట్ అక్నాలెడ్జ్మెంట్ ఇచ్చిండు చూసిర్రా. శబరి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. శబరి ఎక్స్ప్రెస్ పేరింటే స్వామి శరణం అయ్యప్ప స్వామి గుర్తుకొస్తాడు. మళ్ళీ ర్యాంపేజ్ అయితే స్టార్ట్ అయింది మనది. మనం ఇది అండమాన్. కొంచెం డిస్టెన్స్లో ప్యారలల్గా కొడుతున్నాం, రెండు బండ్లు ప్యారలల్గా కొడుతున్నాయి. ఇద్దరికి నెక్స్ట్ నెల్లూరు స్టాప్సే. సో వీడు కూడా సక్సెస్ఫుల్గా కాకినాడ టౌన్ ఎక్స్ప్రెస్ని ఓవర్టేక్ చేసుకొని మన ముందుకు వచ్చిండు. త్రివేంద్రం నార్త్ కొచ్చువెల్లి టు కోర్బా సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్.
లాస్ట్ టైం వందే భారత్ ఎక్స్ప్రెస్ బ్లాగ్లో చూసినాము, కొత్తపల్లి హై స్పీడ్ స్కిప్పింగ్ బ్లాగ్స్లో కూడా చూసినాము ఇన్ని. కాకినాడ టౌన్ ఎక్స్ప్రెస్. స్కిప్పింగ్ బీట్రగుంట స్టేషన్. పెన్నా రివర్ని అయితే క్రాస్ చేస్తున్నాము. మన తెలంగాణ ఆర్టీసీ బస్ అయితే వెళ్తుంది, లగ్జరీ, సూపర్ లగ్జరీ బస్. తిరుపతి వెళ్తుంది అనుకుంటా. మినిట్స్ డిలేతో అయితే నెల్లూరు స్టేషన్కి వచ్చేసినాం మనము. అప్రాక్స్ 552 కిలోమీటర్స్ అయితే మనం ఇప్పటిదాకా అయితే కవర్ చేసినాము. సో మనం ఈ శబరి కోర్బా సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ క్రాసింగ్స్ తీసేటప్పుడే పక్కన అండమాన్ అయితే ఓవర్టేక్ చేసినాము. నేను అది చూసుకోలేదు. వాడు బీట్రగుంట దాటిండు అనుకుంటా అండమాన్ని ఓవర్టేక్ చేస్తే తమిళనాడు కూడా ఓవర్టేక్ చేస్తే చేయొచ్చు, లేకపోతే అండమాన్ ముందు రావచ్చు. వాడిని కూడా వేసేసినాం మొత్తానికి. సో నెల్లూరు స్టేషన్లో వన్ ఆఫ్ మై ఫ్రెండ్ యశ్వంత్ అయితే ఉంటాడు, జర్నీ బై జంక్షన్స్ యూట్యూబ్ ఛానల్. సో తను కూడా నాకు కొత్తగా పరిచయం అయ్యాడు అనమాట. బ్రో హాయ్ చెప్దామని ఇక్కడ లేడు, హైదరాబాద్లోనే ఉన్నాడు. సో ఓకే. సో నెల్లూరులో మనకు కూడా 1 to 2 minutes స్టాప్ అనమాట. డిపార్ట్ అయిపోతాం. టైం అయితే 3:18 అవుతుంది. ఇంతవరకు నిద్ర అయితే రాలేదు నాకైతే. ఇవాళ మంచి ఫ్లోలో సాగుతుంది. యాక్చువల్లీ గుంటూరు వరకు కొద్దిగా స్లో వచ్చిండే సింగిల్ లైన్ కాబట్టి ఏంది రన్ అన్నట్టు నాకు కూడా అనిపించింది బండి. గుంటూరు తెనాలికి వచ్చిన తర్వాత తెనాలి నుండి ఇక్కడ దాకా అయితే ఊర మాస్ నిజంగా చాలా బాగా తీసుకొచ్చిండు. నిద్ర కూడా ఏం రావట్లేదు. ఇప్పటిదాకా మనకు చాలా బండ్లు అయితే జింగ్ అయినాయి. సో మ్యాక్స్ అయిపోయినాయి అనుకుంటా బండ్లన్నీ జింగ్. సో నెల్లూరు తర్వాత నెక్స్ట్ మన స్టాప్ గూడూరు. ఇక్కడ నుంచి రఫ్గా 20 to 30 కిలోమీటర్స్ ఉంటుంది అనుకుంటా. సో గూడూరు తర్వాత మనం రైట్ టర్న్ తీసుకొని టువర్డ్స్ శ్రీకాళహస్తి రేణిగుంట సైడ్ అయితే టర్న్ తీసుకుంటాము. ఓకే, మనకైతే స్టార్టర్ సిగ్నల్ వచ్చేసింది, మనం స్టార్ట్ అయ్యి వెళ్ళిపోదాం.
సో గూడూరుకి యాజ్ ఆఫ్ నౌ లైన్అప్లో చూసుకుంటే చెర్లపల్లి చెన్నై సెంట్రల్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ గూడూరు దగ్గరకు వచ్చింది. శేషాద్రి, మన తర్వాత తమిళనాడు అండమాన్ ఓటీ కొట్టేసింది. సో ఇది అండమాన్, దాని నెక్స్ట్ చార్మినార్, దాని తర్వాత నాగర్కైల్ అమృత్ భారత్ ఎక్స్ప్రెస్, పద్మావతి ఎక్స్ప్రెస్ ఇక్కడ ఉంది. సో ఇవి లైన్అప్స్ టు గూడూరు జంక్షన్. మనకు అపోజిట్లో వచ్చే బండ్లు అయితే ఏం లేవు గూడూరుకి. వేదాయపాలెం. జంక్షన్కి అయితే వచ్చినాము. 3:33 రావాలి, 3:54 అయితే వచ్చినాము. జస్ట్ ఒక 19 minutes డిలేతో అయితే మనం గూడూరు స్టేషన్కి వచ్చినాము. 1 minute హాల్ట్, స్టార్టర్ కూడా ఇచ్చేసిండు. యాజ్ ఆఫ్ నో 591 కిలోమీటర్లు అయితే కవర్ చేసినాము. సో గూడూరు జంక్షన్ అనేది ఒక జంక్షన్ కీ రోల్ ప్లే చేస్తుంది అన్నమాట. ఒక రూట్ చెన్నైకి పోతుంది, ఒక రూట్ తిరుపతి, అరకోణం, రేణిగుంట సైడ్ పోతుంది, ఒక రూట్ మనం వచ్చిన విజయవాడ రూట్ అనమాట. సో మనం గూడూరు నుంచి అయితే డిపార్ట్ అయిపోదాం. సో గూడూరు తర్వాత మనకి వెంకటగిరి, శ్రీకాళహస్తి, రేణిగుంట 3 స్టాప్స్ అయితే ఉంటాయి. 3 స్టాప్స్ తర్వాత దాని నెక్స్ట్ స్టాప్ మనకు డైరెక్ట్ తిరుపతి అన్నమాట. సో ఆల్మోస్ట్ దగ్గర దాకా అయితే వచ్చేసినాము. బండి స్లోగా రైట్ టర్న్ తీసుకుంటుంది. సో ఈ లెఫ్ట్ సైడ్ ట్రాక్స్ వచ్చేసి టువర్డ్స్ చెన్నై వెళ్తాయి అన్నమాట. సో మనం రైట్ టర్న్ తీసుకుంటాము, టువర్డ్స్ రేణిగుంట సైడ్ అయితే డైవర్ట్ అయిపోతాం. సో ఇటు లెఫ్ట్ చెన్నై వెళ్ళిపోతాయి, మనం రైట్ టర్న్ తీసుకుంటాం. మనం రేణిగుంట స్టేషన్ అయితే స్లోగా స్కిప్ చేస్తున్నాము. అటు సైడ్ వెళ్తున్న 2 lanes టువర్డ్స్ అరకోణం జంక్షన్కి అయితే వెళ్ళిపోతుంది. సో ఇక్కడ రైట్ టర్న్ టువర్డ్స్ తిరుపతి సైడ్ అయితే తీసుకుంటాం. ఆటో 625 త్రివేంద్రం సెంట్రల్ న్యూఢిల్లీ కేరళ ఎక్స్ప్రెస్ అయితే వెళ్తుంది.
తిరుచానూరు రైల్వే స్టేషన్. అవుట్స్కట్స్లో తీస్తున్నాడు. తిరుపతి అవుటర్స్లో గుంటూరు రాయగడ గుంటూరు తిరుపతి ఎక్స్ప్రెస్ అయితే ఉంది. తిరుపతి ఆదిలాబాద్ కృష్ణ ఎక్స్ప్రెస్ అయితే వస్తుంది బయటికి. డిపార్చర్ తీసుకొని జుమ్ అని పోతున్నాడు. సో తిరుపతి స్టేషన్ అవుటర్స్లో అయితే ఉన్నాము. నర్సాపూర్ ధర్మవరం ఎక్స్ప్రెస్, కాకినాడ బెంగళూరు శేషాద్రి ఎక్స్ప్రెస్, సో తిరుపతి స్టేషన్ని డిపార్చర్ అయితే అయిపోయినాయి అనమాట. వాటి అరైవల్ డిపార్చర్స్ కూడా అయితే అయిపోయినాయి బండికి. సో మనది ఈరోజు సాటర్డే కాబట్టి ఈరోజు ఫ్రైడే కదా. సో తిరుపతి హజరత్ నిజాముద్దీన్ ఆంధ్రప్రదేశ్ సంపర్క్ క్రాంతి ఎక్స్ప్రెస్ కూడా ఇప్పుడు డిపార్ట్ అవుతుంది తిరుపతి నుండి. మీకు ఆ బండి కూడా చూపిస్తాం. Superfast Express via Kadapa, Kachiguda, Nagpur, Bhopal is ready to leave from platform number 5. సో బండి అయితే ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీద రెడీ ఉంది పోవడానికి. మనం 2 ప్లాట్ఫామ్ నెంబర్ 5 మీద సంపర్క్ క్రాంతి ఉంది. 4కి అయితే మనం వచ్చినాము. మొత్తానికి అయితే మనం తిరుపతి రైల్వే స్టేషన్కి అయితే చేరుకున్నాము. ఫస్ట్ మన తిరుపతి రైల్వే స్టేషన్ గురించి మాట్లాడుకున్నట్లయితే మొత్తం 6 ప్లాట్ఫామ్స్ ఉంటాయి. 56 ట్రైన్లు హాల్టింగ్ ఉంటాయి. 58 ట్రైన్లు డిపార్ట్ అయితే ఇక్కడ నుంచి స్టార్ట్ అయితే ఇక్కడ మళ్ళీ టర్మినేట్ అవుతాయి. 56 అయితే హాల్టింగ్. మొత్తం 6 ప్లాట్ఫామ్లు ఉంటాయి. సౌత్ కోస్టల్ రైల్వేస్ జోన్ కిందకి అయితే వస్తుంది. సో స్టేషన్ గురించి అవి డీటెయిల్స్, నెంబర్ ఆఫ్ ట్రైన్స్ అయితే ఉంటాయి తిరుపతి నుండి, ఫుల్ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ అయితే ఉంటుంది. సో నెక్స్ట్ మన బండి గురించి మాట్లాడుకున్నట్లయితే నారాయణాద్రి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఈజ్ రియలీ ఏ సూపర్ గుడ్ అండ్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. బండి
నిజంగా చెప్తున్నాను, ఆ రైల్ ట్రాఫిక్లో కూడా పీక్ అంటే మంచి స్పీడ్తో తీసుకురావడం కానీ, వీడి టైం స్లాట్ కానీ అది ఇది సూపర్గా డిజైన్ చేసిర్రు బండిని. ఆ డే ట్రైన్స్లలో హైదరాబాద్ నుండి నాకు తెలిసి దాదాపు మనమే ఫస్ట్ వస్తాము. రాయలసీమ కానీ, పద్మావతి కానీ, వెంకటాద్రి కానీ, కరీంనగర్, తిరుపతి కానీ బండ్లు ఇంకా వెనకాలే ఉన్నాయి. సో ఉన్న లిస్ట్లో మనమే ఈవినింగ్ స్టార్ట్ అయ్యే ట్రైన్లో మనమే ఫాస్ట్ వస్తాం తిరుపతికి. మిగతా 4 బండ్లు కూడా నేను స్పాట్ చేశాను. ఇంకా రేణిగుంటకి అయితే అవుటర్స్లో ఉన్నాయి అవన్నీ. సంపర్క్ క్రాంతి డిపార్చర్ చూద్దాము, మనం మాట్లాడుకుందాం. సో ఆంధ్రప్రదేశ్ సంపర్క్ క్రాంతి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ప్లాట్ఫామ్ 5 నుండి అయితే డిపార్ట్ అయిపోతుంది. సో వీడు టువర్డ్స్ రేణిగుంట, కడప, కర్నూలు, మహబూబ్ నగర్, కాచిగూడ మీదకి వెళ్ళి అయితే ఢిల్లీ వెళ్తాడు. వీక్లీ 3 days అయితే నడుస్తాడు. అప్ 3 days, డౌన్ 3 days. సో డైలీ రన్నింగ్ పెట్టినా కూడా చాలా బాగుంటుంది. జనరల్ కూడా దాదాపు సీట్స్ అయితే ఫుల్ అయిపోయినాయి. तिरुपति हुबली पैसेंजर प्लेटफॉर्म क्रमांक 6 पर खड़ी है. ट्रेन नंबर 57401 तिरुपति हुबली पैसेंजर ऑन प्लेटफॉर्म नंबर 6. Johar, Jharkhand government heartily welcomes the national and global devotees for Shravani Mela. ఆ జనాలు కూడా ఎక్కుతున్నారు, దిగుతున్నారు. ఆ క్రౌడ్ పుల్లింగ్ కూడా సూపర్గా హ్యాండిల్ చేసిండు. అవుటర్స్లో కొద్దిగా లేట్ అయింది కానీ 5 minutes డిలే అంతే. కానీ మనం 5 minutes డిలేతో తిరుపతి రైల్వే స్టేషన్కి వచ్చినాము అంతే. అది అవుటర్స్లో ఆపేసరికి లేట్ అయింది కానీ ఆ లేట్ కూడా మనం లేట్ అని కన్సిడర్ చేయని అవసరం లేదు. సో ఈ స్టేషన్ టు స్టేషన్ మధ్యలో చిన్న చిన్న అంటే టైం స్లాట్ కొంచెం తక్కువ డిజైన్ చేసి ఉండడం వల్ల 20 to 30 minutes కామన్గా డిలే అయితే జరిగింది. సో ఆ డిలే కూడా 40 minutes దాటినా కూడా మళ్ళీ దాన్ని 30కి 20కి అయితే తీసుకొచ్చినట్టు గట్టిగా కొట్టిండు బండిని. మనం ముందే చూసిరు మీకు గూడూరు దగ్గర శాంపుల్ చూపించాను రైల్ ట్రాఫిక్. సో ఆ పీక్ అరైవల్స్ డిపార్చర్స్లో ఏ బండి అయినా అంతే, కొద్దిగా డిలే అయితే అవుతుంది. మళ్ళీ మన డెస్టినేషన్ స్టేషన్కి వచ్చేవరకు ఆ స్లాక్ టైం తోటి మళ్ళీ టైం అయితే కవర్ చేసుకుంటుంది. సో మంచి 55 యావరేజ్ స్పీడ్ అయితే మంచిగా మెయింటైన్ చేసిండు. క్రౌడ్ పుల్లింగ్ కూడా సూపర్ ఉంది బండిది. మనకు నిక్ నేమ్ కూడా ఉంది మన బండికి, డెవోటీస్ చారిట్ అని కూడా పిలుస్తారు మన బండిని. సో అదే పాయింట్స్ అన్ని కవర్ చేసినా అనుకుంటా నాకు తెలిసినవన్నీ. ఇంకేమన్నా మిస్ అయినా కూడా మీరు పెట్టొచ్చు. సో మన బండి ఇనాగ్రేషన్ డేట్ అయితే నేను చెప్పలేదు వీడియోలో. 1 July 1991లో అయితే ఇనాగ్రేషన్ జరిగింది. సో లాస్ట్ మంత్ July 1 తోటి 25 years అయితే సక్సెస్ఫుల్గా మన బండి కంప్లీట్ చేసుకున్నాడు. ది డెవోటీస్ చారియట్ 1/4 century అయితే కొట్టేసిండు. సగం జర్నీ ఏమో స్లీపర్ క్లాస్లో జరిగింది ఫ్రమ్ సికింద్రాబాద్ టు గుంటూరు. సో గుంటూరు నుండి తిరుపతి వరకు అయితే నేను జనరల్ క్లాస్లోనే రావడం జరిగింది. సో మనకి బండి 3A 2A RAC కూడా క్లియర్ కాలే అని టీటీ చెప్పిండు. సో 1 tier టికెట్ నేను తీసుకోలేకపోయినా. సో నాకు జస్ట్ తిరుపతి అరైవ్ అవుతుంటే నాకు ఇప్పుడే మెసేజ్ వచ్చింది, నీ టికెట్ వెయిట్ లిస్ట్లోనే ఉంది, కన్ఫర్మ్ కాలేదు, సో అమౌంట్ అయితే రీఫండ్ చేస్తాం అనుకుంటే అయితే మెసేజ్ వచ్చింది. సో ఈ రీఫండ్ అనే మెసేజ్ నాకు ముందే వస్తే వేరే ఆల్టర్నేట్ నేను ప్లాన్ చేసుకున్నట్టు అని మైండ్లో చిన్నగా ఉంది. కానీ మనం ఎంతైనా రైల్వే ఫ్యాన్స్ కాబట్టి నేనైతే తప్పు పట్టను. సో మనకి ట్రైన్లు అంటే పిచ్చి కాబట్టి మనం ఏలెత్తి అట్లాంటి అయితే ఏం చూపించము. ట్రావెల్ చేసినా కూడా నాకైతే నేను వ్లాగ్ షూట్ చేసుకుంటున్నా కదా, నాకు ది బెస్ట్ అవుట్పుట్ అయితే వచ్చింది. సో కోచ్లో కూడా నాకు కొంచెం పక్కన 2-3 అయితే సపోర్ట్ చేసిర్రు. నేను బ్లాగ్ షూట్ చేసుకుంటా అంటే నాకు కొంచెం సైడ్ ఇవ్వడం అదైతే జరిగింది. సో నాకైతే సూపర్ అనిపించింది. కొంచెం నిద్రనే లేదు నాకు, అంతే, కొంచెం రెస్ట్ అయితే తీసుకోవాలి. మాటలో నిజామాబాద్ తిరుపతి రాయలసీమ కూడా ప్లాట్ఫామ్ నెంబర్ 5కి అయితే తీసుకుంటున్నాడు.
బండి కూడా రాయలసీమ సూపర్ ఫాస్ట్ కూడా బండి వచ్చేసింది. సో నేను ఇక్కడికి వ్లాగ్ ఎండ్ చేద్దామని అనుకుంటున్నాను. సో మీకు వీడియో ఎలా అనిపించిందో లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి. మీకేమో కొన్ని పాయింట్స్ మిస్ అయినా కూడా కామెంట్స్లో పెట్టండి. సో నెక్స్ట్ మళ్ళీ తిరుపతిలో మంచి వీడియోతో అయితే మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్. సైనింగ్ ఆఫ్ చందు స్టన్నర్ ఫ్రమ్ తిరుపతి స్టేషన్.